V9 న్యూస్ స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ కళాభారతి పిఠాపురం నందు ఈ నెల 22 నుండి 27 వరకు ఫెస్టివల్స్ మ్యూజిక్ అండ్ డ్రామా 6 days 22-27 జరుగుతాయి. సార్ మీరు ఈసారి ఏర్పాటు చేసిన కార్యక్రమాలన్నీ కూడా అన్నీ టాప్ గ్రేడే, అన్నీ లక్షల్లో వ్యవహారమే, అన్నీ కూడా అంత మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆ వివరాలన్నీ చెప్పే ముందు మా అధ్యక్షుల వారు స్వాగత వచనాలు పలికిన తర్వాత ఆ వివరాలన్నీ కూడా మేము తెలియజేస్తాం. సంవత్సరం సందర్భంగా కళాభారతి ఏర్పడి నేషనల్ ఎమినెన్స్ అవార్డీ ఫంక్షన్ విశేషంగా ప్రతిష్టాకరమైన కళాకారులతోటి 6 రోజుల ప్రోగ్రాం చేపట్టడం అయింది. మన గవర్నర్ హరిబాబు గారు ముఖ్య అతిథిగాను, పద్మా సుబ్రహ్మణ్యం గారు పద్మవిభూషణ్ గారికి నాట్య కళాభారతి అవార్డు ప్రదానం తోటి ఛత్రపతి శివాజీ నాటకం అనేక విశేషమైన ప్రోగ్రామ్స్ ఈసారి ఈ 6 రోజులు ప్రదర్శించడం జరుగుతుంది. కళాభారతికి ముఖ్యంగా ఆ ఫైనల్ డే ఫంక్షన్కి ఆ ఆర్టిస్ట్ గారికి ఇచ్చేటప్పుడు స్వర్ణకమలం స్పాన్సర్ చేస్తూ వైభవ్ జ్యువెలరీస్ వారు అది ప్రతి అవార్డు గ్రహీతకి చాలా ఆనందదాయకమైన విషయం అయ్యి వాళ్ళు అనేక చోట్ల దాన్ని ప్రదర్శించుకోవటం జరుగుతున్నది. అలాగే అనేక మంది దాతల ద్వారా ఈ కార్యక్రమం సుమారు 10-12 లక్షల రూపాయల ఖర్చు. మెయిన్ డే ఫంక్షన్ అనేక సంవత్సరాల నుంచి ఎస్ఆర్కే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మా కంపెనీ చేయటం జరుగుతున్నది. వివిధ ప్రోగ్రాములకి డే వైజ్ దాతలు కూడా ఉన్నారు. కళాభారతి భారతదేశంలో ఉన్న కళలన్నింటినీ ప్రోత్సహిస్తున్నది. మీ యొక్క కృషి వలన ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అందరూ తెలియజేయటం వలన ఈ మధ్య ఆడియన్స్ కూడా పెరిగారు. ఇది అంటే నేషనల్ లెవెల్లో ఉన్న 6 రోజుల ప్రోగ్రాంలు అందరూ బెస్ట్ పెర్ఫార్మర్స్. అందువలన అది అందరికీ తెలియజేసి అందరూ ఎక్కువ అతిథి సంఖ్యలో వస్తే ఆర్టిస్టులకు కూడా ఆనందం వేస్తుంది. ఆ పని మీ బుధ స్కంధాల మీద వేసుకొని అందరూ వచ్చేటట్లుగా చేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తూ, వేరే విధంగా ఏమీ చేయలేదు, కానీ రామప్రసాదంగా మీ అందరికీ స్కార్పులు వేసి చివరిలో సత్కరిస్తాము. ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది కాబట్టి అందరూ దయచేసి వేసి చేయండి. యాక్షన్ డిస్ప్లే చేస్తాం సార్. అయిపోయిందా? పద్మశ్రీలు, సంగీత కళానిధులు, ఇంకా ఎంతోమంది నిష్ణాతులైన కళాకారులు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ వేదిక మీద ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులు చూడడమే కాకుండా మీ ద్వారా ఎంతోమంది పబ్లిక్ కూడా తెలియజేయడం జరిగింది. ఈసారి 40వ సంవత్సరం మూలాన అన్నీ కూడా ఇందాక రాజావారు చెప్పినట్టుగా ఉన్నత స్థాయి కచేరీలనే ఏర్పాటు చేస్తాం. అంటే ప్రతిసారి ఏ సంస్థ అయినా 1-2 మంచిది పెట్టుకొని మిగతా కానిస్తారు, కానీ ఈసారి ఏ ఒక్కటి కాంప్రమైజ్ అవ్వకుండా 6 రోజుల ప్రోగ్రామ్స్ కూడా చాలా పెద్దవి ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి రోజు ఈసారి నార్మల్గా ఇనాగ్రేషన్ మొదటి రోజు పెట్టుకుంటాం, కానీ ఈసారి ఆర్టిస్ట్కి కుదరకపోవడం వల్ల ఆఖరి రోజులు పెట్టాం సన్మాన సత్కార సభ.
ఆ సన్మానం 27వ తారీఖు ఉంటుంది. దానికి ముఖ్య అతిథిగా హరిబాబు గారు, మన విశాఖ వాస్తవ్యులు, గవర్నర్ గారు, హిజ్ ఎక్సలెన్సీ ఒడిశా గవర్నర్ గారు వారు వస్తున్నారు. ఆ విషయాలు చెప్తాను మీ తర్వాత. మొటానమ్మయ్యే కచేరీకి ఈ ధర్మలాగే అంటే 4-5 రోజుల క్రితం రాష్ట్రపతి అవార్డు తీసుకొని, సంగీత నాటక అకాడమీ అవార్డు తీసుకొని, పల్లవి చక్రవర్తి బిరుదాంకితులైనటువంటి స్థానిక కళాకారిణి డాక్టర్ పంతుల రమ్మగారితో ఓపెనింగ్ అవుతుంది మా 6 రోజుల ఉత్సవాలు కూడా. వారికి పక్కవాద్యాలు వాయించిన వాళ్ళు కూడా ఇద్దరు కూడా సంగీత నాటక అకాడమీ అవార్డు ఇస్తే, అలాంటి వాళ్ళు మృదంగంపై సంగీత నాటక అకాడమీ వైద్యనాథన్, అలాగే వైలన్ మీద వారి భర్త ఎంఎస్ఎన్ మూర్తి గారు, అందరూ టాప్ గైడ్ ఆర్టిస్టులు ఇందులో కూడా. కంజిరాపై మెడ్రాస్ నుంచి వస్తున్నారు అతూర్ రాజా గణేష్. ఈ కచేరీ ఎంత బాగుంటుంది అంటే మీరు విని మీరే చెప్తారు ఎంత బాగుంది అని చెప్పేసి. అలాగే స్పాన్సర్ గురించి చెప్తాను. 2వ రోజుని 60 మంది కళాకారులు, అంటే జయహో ఛత్రపతి శివాజీ మహారాజ్, ఒకళ్ళు ఇద్దరు కాదు 60 మంది కళాకారులతో వచ్చి డిజిటల్ స్క్రీన్ పెట్టి రకరకాల వాళ్ళు సురభి వాళ్ళు చేస్తున్నట్టుగానే అలా కూడా వాళ్ళు కూడా ఏర్పాటు చేసి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు వాళ్ళు. వారి కచేరీ, వారి నాటకం, చారిత్రాత్మక నాటకం 2.5 లక్షలు ఆ ఒక్క ప్రోగ్రామే. వారు వచ్చి చేస్తున్నారు 60 మందితోటి. ఆదివారం నాడు, అది 23వ తారీఖు. 24వ తారీఖు ఇంకో గొప్ప విషయం. మనం ఏంటంటే కళాభారతి ఉద్దేశం సంగీతానికి ఎల్లలు లేవు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఏదైనా ఒకటే అనే భావంతో 6 రోజుల ఉత్సవాల్లో ఒక హిందుస్థానీ కచేరీ తప్పనిసరిగా మేము ఏర్పాటు చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా ఢిల్లీ ఘరానా ఒకళ్ళు, అమృత్సర్ నుంచి ఒకళ్ళు, కలకత్తా నుంచి ఇద్దరు వచ్చి, అంటే అందరూ కలిపి హిందుస్థానీ జుగల్బందీ కచేరీ గాత్రం అండ్ సరోద్ ఇద్దరు కలిపి. 3వ రోజుని 4వ రోజుని ట్రిచూర్ బ్రదర్స్ అని, వీళ్ళు మహారాజ వంశ కుటుంబీకులు, ఇద్దరు కూడా పెద్ద చార్టెడ్ అకౌంటెంట్స్. కానీ సంగీతాన్నే వృత్తిగా తీసుకొని ఆ వృత్తిని వదిలేసి ఇందులో నిలబడి చాలా అద్భుతమైన కచేరీ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ విద్వాంసులు ట్రిచూర్ బ్రదర్స్ వాళ్ళిద్దరూ కూడా వస్తున్నారు. దానికి మన స్థానికంగా ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చి వంకాయల వెంకటరమణ గారు మృదంగం, మావుడు సత్యనారాయణ శర్మ వైలన్, అలాగే మెడ్రాస్ నుంచి కంజిరా మీద సంగీత నాటక అకాడమీ అవర్తనకు వాళ్ళని పిలిచి వాళ్ళ కచేరీ చేయబోతున్నాం. 5వ రోజుని మీరు వైలన్ అంటే దూరం, ఆ తర్వాత వచ్చేది మైసూరు మంజునాథన్, అంత పేరున్నవాడు. ఆ పేరున్న అతను ఆయన కొడుకు కలిపి వైలన్ ద్వయం ఆ రోజు వాయించబోతున్నారు. దానికి ముఖ్య అతిథిగా యాక్చువల్గా మొదటి రోజు రావాల్సిన వ్యక్తి ఆయనకి ఖాళీ లేక ఈ రోజున వస్తున్నారు. వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా గారు. బయటకు వచ్చే ప్రోగ్రామ్స్కి అసలు రాదు. ఆ క్రెడిట్ అంతా మా రాజావారికి, ఎందుకంటే వారిద్దరూ బాగా కోర్టులో దగ్గర క్లోజ్ కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేసి ఓ రోజు తీసుకొచ్చారు ఆయన్ని. ఇక నౌ వీ కమ్ టు ది లాస్ట్ డే ఫంక్షన్. పద్మవిభూషణ్ అవార్డీ, అలాగే సంగీత నాటకం అవార్డు కూడా ఉంది ఆవిడికి, డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం గారు. వారికి నాట్య విద్యాభారతి అవార్డు, అంటే సంగీతానికి అయితే నాద విద్యాభారతి, నాట్యానికి అయితే నాట్య విద్యాభారతి ఇస్తున్నాం. ఇదివల్ల మనకు వెంపటి సత్యమాస్టర్ గారికి, సోనాల్ మాన్సింగ్ గారికి, యామిని కృష్ణమూర్తి గారికి, ఈ సంవత్సరం వీరికి ఇస్తున్నాం మనం డాన్స్లో. మన సైకిల్ ఏంటంటే 4 ఏళ్ళు ఒక సైకిల్, 4 ఏళ్లలోనూ 2 ఏళ్ళు సౌత్ ఇండియన్ మ్యూజిక్కి, 3వ సంవత్సరం డాన్స్కి, 4వ సంవత్సరం నార్త్ ఇండియన్కి. నెక్స్ట్ ఇయర్కి పర్వీన్ సుల్తానా గారికి ఇవ్వడానికి కమిటీ వాళ్ళు డిసైడ్ చేశారు. ఈ 6 రోజుల ప్రోగ్రాం కూడా అన్ని రోజులు ఉచితమే. ఎవ్వరు కూడా ₹1 మెడ్రాస్లో అయితే చిన్న ప్రోగ్రామ్గా టికెట్ పెట్టేస్తారు. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే అన్నీ ఉచితంగానే ఇస్తున్నాం. దానికి సాయం చేస్తున్న వాళ్ళు ఎవరంటే గత 7-8 ఏళ్ళ నుంచి ఎస్ఆర్కే ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వాళ్ళు, మా అధ్యక్షులు ఎవరు ఈ జేబులో తీసి ఈ జేబులో వేస్తూ ఉంటారు. ఈయన అలాగే 2.5 లక్షలు వాదిస్తున్నారు. ఈ 24 ఏళ్ల నుంచి కూడా సస్టైనింగ్గా స్వర్ణకమల మొట్టమొదటి స్టార్ట్ చేసినప్పుడు
70,000, తర్వాత 1,00,000, 2, ఇప్పుడు 2.5 లక్షలు. అయినా కూడా ఆపకుండా సస్టైనింగ్గా ఇన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్న వైభవ్ జ్యువెలర్స్ వారికి మనం అందరం కూడా గట్టిగా ధన్యవాదాలు తెలియజేయాలి. వారికి ఇప్పటికీ ఎప్పటికీ ఇస్తామని చెప్పి వారు అన్నారు. నాటకోత్సవాలకు మా బైడా కృష్ణప్రసాద్ గారు ఎప్పటికీ ఇస్తారని ఆయన అన్నారు. వారిద్దరూ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, దాతలు ఉన్నారు కాబట్టి, ముగ్గురు మా కమిటీ సభ్యులు అవ్వడం కూడా, ట్రస్టీలు అవ్వడం కూడా అది గొప్ప విశేషం. విశేషంగా ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి, అలాగే యంగర్ జనరేషన్ రావాలా, వాళ్ళు తెలుసుకోవాలా, కళల మీద ఆసక్తి ఉంటే డెఫినెట్గా దాన్ని ఎఫెక్ట్ జీవితంలో చాలా ఉంటుంది. అందరూ సాగుతుంది. మదర్ టంగ్ మాతృభాష వస్తే ఏ భాష అన్నా సులభంగా నేర్చుకోవచ్చు. అలాగే కళల్లో ప్రావీణ్యం ఉంటే, కళల మీద ఇంట్రెస్ట్ ఉంటే జీవితంలో ఏదన్నా సాధించవచ్చు. కాబట్టి యంగర్ జనరేషన్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని శుభప్రదం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఈ రోజున ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మొదటన మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడంలో ఉన్న అంతరార్థము, మనము మన సంస్కృతిని ఎలాగా మన పైకి తీసుకొస్తూ ఉంటే మన కల్చర్ అనేది డెవలప్ అవుతుంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి అందరికి కూడా, ఈరోజు నా భార్యాభర్త ఇద్దరూ వర్క్ చేయాల్సిన నెసిటీ అయితే వచ్చేస్తుంది. రావడం వల్ల మనము ఇంట్లో అంతగా పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఇవ్వలేము. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నిటినీ చూస్తూ వాళ్ళు అవేర్నెస్ తెచ్చుకుంటూ దాన్ని జాగ్రత్తగా మన సంస్కృతిని వాళ్ళు పైకి తీసుకురావాలనే ఆలోచనతోనే వీటన్నింటినీ కళాభారతి ముందుకు తీసుకొస్తుంది. సనాతన ధర్మం కానీ వైదిక ధర్మం కానీ కేవలం కళల మీదే ఆధారపడి ఉంటుంది అని బాగా నమ్మిన మనిషి శంకర శాస్త్రి గారు. నిజం కూడా అదే. ఎందుకంటే కళల వలన ప్రాపగేట్ అయినంత ఫాస్ట్గా చదువు వలన అవ్వదు. చదువు ఎక్కువ టైం పడుతుంది. కళ ఇవాళ సాయంత్రం వచ్చి ప్రోగ్రాం చూస్తే వెంటనే మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది, ఆనందాన్ని నలుగురితోటి పంచుకోవచ్చు. అటువంటి కళల్ని ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి వారం, ప్రతిరోజు ప్రజలకు అందించాలనే భావనతో ఈ కళాభారతి మొదలైంది.